హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు లక్కీస్. మీరు కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని వెంటనే యాక్టివేట్ చేసుకోండి. ఈ సంవత్సరం ఉగాది తిథి వచ్చేసరికి మార్చ్ 19 మార్నింగ్ 6:52 నుంచి 20 మార్చ్ మార్నింగ్ 4:52 వరకు ఉందండి. సో 19th మార్చ్ గురువారం రోజు చేసుకుంటారు. తెలుగు వారందరికీ ముందుగా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అసలు ఈ ఉగాది అనేది యుగాది అనే పదం నుంచి యుగాది అనే పేరులోనే ఉంది సృష్టి ప్రారంభం అని. ఈ ఉగాది పండుగనే తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. అంటే సంవత్సరాన్ని మొదలుపెట్టే లెక్క ఇక్కడి నుండి ప్రారంభమవుతుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఈ ఉగాది పండుగను మనం జరుపుకుంటాం. అనగా నక్షత్రం, గా అంటే గమనం, అంటే నక్షత్ర గమనాన్ని లెక్క పెట్టడం మొదలు పెట్టినప్పటి నుంచి వచ్చింది. ఈ పండుగ రోజున కంపల్సరీ ఉగాది పచ్చడిని నైవేద్యంగా పెట్టి మనం స్వీకరించాలి అని చెబుతారు. ఈ ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి. అంటే తీపి, వగరు, పులుపు, చేదు, ఉప్పు, కారం. ఇవి ఈ రోజున ఎందుకు తింటారు అంటే ఆరోగ్య సంరక్షణ, జీవితం పట్ల అవగాహన గురించి మనకు తెలిపేదే ఈ ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడిని మనం స్వీకరించేటప్పుడు ముందుగా మనకు ఏ రుచైతే తగులుతుందో ఆ సంవత్సరం మొత్తం కూడా మన జీవితం అలా ఉంటుంది అంటారు. ఒకప్పుడు ఈ ఉగాది నుంచి 1 నెల రోజులు నింబ పల్లవ భక్షణం అని చేసేవాళ్ళు. అంటే 1 నెల రోజుల పాటు రోజుకు 2 వేప చిగుర్లను తినేవాళ్ళు. దీనివల్ల మనకు ఉపయోగం ఏమిటి అంటే ఆ సంవత్సరం పాటు మనకు ఎలాంటి తరుణ వ్యాధులు రాకుండా ఉంటాయి. అంటే జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు, విరేచనాలు ఇలాంటివన్నమాట. ఇలా నెల రోజులు ఉండేది ఈ కాలంలో 1 రోజుకు వచ్చింది. అది కూడా వేప చిగుర్లకు బదులు వేప పువ్వులను, వేప పువ్వుల రేఖలను మనం ఉగాది పచ్చడిలో ఉపయోగిస్తాం. ఈ రోజున ఉగాది పచ్చడిని స్వీకరించేటప్పుడు ఉగాది పచ్చడిని చేతిలో పట్టుకుని ఒక మంత్రాన్ని జపించి ఆ ఉగాది పచ్చడిను మనం స్వీకరించాలి. ఆ మంత్రం ఏమిటంటే శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకందళ భక్షణం. ఇలా మంత్రం చెప్పుకొని 3 సార్లు ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఈ మంత్రం యొక్క తాత్పర్యం ఏమిటంటే శతాయువు అంటే 100 సంవత్సరాలు, వజ్రదేహాయ అంటే గట్టి దేహాన్ని, సర్వసంపత్కరాయచ అంటే అన్ని సంపదలు నాకు ప్రసాదించు, సర్వారిష్ట వినాశాయ అంటే అన్ని అరిష్టాలు దూరమైపోవాలి అని, నింబ కందళ భక్షణం అంటే వేప బెల్లం సేవిస్తున్నాము అని. ఈ శ్లోకాన్ని చెప్పి ఉగాది పచ్చడి స్వీకరిస్తే ఆ పచ్చడి యొక్క ఫలితం మనకు లభిస్తుంది అంటారు. ఈ ఉగాది రోజున ఆచరించవలసిన నియమాలు ఏమిటి అంటే సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని ముగ్గులను పెట్టుకుని కాలకృత్యాలు తీర్చుకుని తైల అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. అంటే నువ్వుల నూనెతో మర్దన చేసుకుని తలంటు స్నానాన్ని చేయాలి. ఇక రెండవది నూతన వస్త్రధారణ. ఇది అందరికీ తెలిసిందే అండి. ఫెస్టివల్ వస్తే చాలు ముందుగా మనం కొనుక్కునేవేంటి కొత్త బట్టలు కదా, కొత్త బట్టలను ధరించాలి. ఇక మూడవది ధ్వజారోహణం. అంటే ఇంటిపైన జెండాని ఎగరేయాలి. ఇది ఒకప్పుడు బాగా చేసేవారండి. ఈ కాలంలో ఇది చాలా తగ్గిపోయిందనే చెప్పుకోవాలి. ఇక నాలుగవది ఈ రోజున రాజదర్శనం, అంటే దేవాలయ దర్శనం చేసుకోవాలి. రాజదర్శనం అంటే ఈ జగత్తుకే తల్లిదండ్రులు ఆ పార్వతీ పరమేశ్వరులు. అంతకన్నా మన రాజులు ఎవరుంటారు చెప్పండి. అందుకే ఈ రోజున పార్వతీ పరమేశ్వరులను దర్శించుకోవడం చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది. అందుకే తప్పకుండా శివాలయ దర్శనాన్ని చేసుకోండి. ఆ తరువాత పూజ చేసుకోవాలి. ఈ రోజున విష్ణు పూజ, గోపూజ, వృషభ పూజ చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా విష్ణువు పూజ, విష్ణు అష్టోత్తరాలు, విష్ణు సహస్రనామం చేయడం చాలా మంచిది. అలాగే ఈ రోజున ముందుగా గోపూజ చేసి ఆ తరువాత వృషభ పూజను చేయాలి. ఎందుకు అంటే ఎద్దు డెక్కల నుంచి స్రవించిన బిందువుల వలన పంటలు బాగా వృద్ధి చెంది రోగాలు రాకుండా కాపాడుతుంది. గోవు శరీరాన్ని ఆశ్రయించి ఉంటారు సమస్త దేవతలు. అందుకే ఈ రోజున గోదర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసి గోగ్రాసం వృషభ దర్శనం కూడా చేసుకుని వస్తే చాలా మంచిది. ఇంట్లో యథావిధిగా పూజ చేసుకుంటాం కదండి. ఆ పూజ చేసుకున్న తర్వాత ఈ కొత్త సంవత్సరం పేరుని కనీసం 2 సార్లైనా జపించాలి. ఆ తరువాత ఈ రోజున అలానే ఈ రోజు చేయాల్సిన ఇంకొక ముఖ్యమైన పని పంచాంగ శ్రవణం. పంచాంగము అంటే 5 అంగములు కలిగినది అని అర్థం. అంటే తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. ఈ కొత్త సంవత్సర కాలంలో గ్రహాల ఫలితాలు ఎలా ఉన్నాయో అలాగే ఆదాయము, రాజపూజ్యం, అవమానం ఎలా ఉంటాయో ఈ పంచాంగం ద్వారానే మనకు తెలుపబడతాయి. ఈ పంచాంగాన్ని రోజు చూసేవారికి సంపద, దీర్ఘాయుష్షు, పాపనాశనం, ఆరోగ్య సిద్ధి, విజయం లభిస్తాయి. అందుకే ఈ ఉగాది రోజున ఈ పంచాంగాన్ని దేవుని దగ్గర పెట్టి పూజించి రాశి ఫలితాలను చదువుకోవాలి.
ఒకవేళ బాగా కలిసి వచ్చే కాలమైతే దేవుని ప్రసాదంగా భావించి ఎటువంటి అహంకృతి అతిశయాన్ని పొందకుండా మామూలుగా ఉండాలి. ఒకవేళ ఏదైనా ఉపద్రవం పొంచి ఉంది అని చెప్పబడితే ఎటువంటి బెంగా పెట్టుకోకుండా ఆ పరమేశ్వరుని ప్రార్థించి కష్టముల నుండి పైకి వచ్చి భక్తి యందు మరింత దృఢముగా ఉండాలి అని కోరుకోవాలి. అంతేకాకుండా ఈ రోజున కంపల్సరిగా సాంప్రదాయ కట్టు బొట్టును పాటించాలి. ఈ రోజున ఇంట్లో పెద్దలకు నమస్కారం చేసి గురువు దర్శనం చేసుకుని ఆశీర్వచనాన్ని తీసుకోవాలి. ఈ రోజు నుంచి మొదలయ్యేది ఎండాకాలం కాబట్టి వీలైనంతలో నీరు, మజ్జిగ దానం చేస్తే విశేష ఫలితం లభిస్తుంది. ఇక ఈ రోజున నైవేద్యంగా ఉగాది పచ్చడి, వడపప్పు, పానకాన్ని నివేదిస్తారు. ఆ తరువాత మీ శక్తి కొలది ఏదైనా చేసుకోవచ్చు. ఈ రోజు కంపల్సరిగా తినాల్సిన ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్ గా ఇప్పుడు చూసేద్దాం. షడ్రుచులు అని చెప్పుకున్నాం కదండి, దానికోసం కావలసినవి మామిడికాయ, బెల్లం ముక్క, చింతపండు, ఉప్పు, కారం, వేప పువ్వు. మనం ఏ బౌల్లో అయితే ఉగాది పచ్చడి చేయాలి అనుకుంటున్నామో ఆ గిన్నెకు ఇలా తోరాన్ని కట్టుకోవాలండి. ఒక 5 పోగులు కానీ 3 పోగులు కానీ దారాన్ని పోసి దానికి పసుపు రాసి ఒక మామిడాకును తోరంగా కట్టుకోవాలి. ఆ తర్వాత ఆ గిన్నెకు పసుపు రాసి బొట్టు పెట్టాలి. అలానే సేమ్ మనం ఏ గిన్నెలో అయితే పాలు పొంగించాలి అనుకుంటున్నామో ఆ గిన్నెకు కూడా ఇలానే చేసి దానిలో పరమన్నాన్ని వండుకోవాలి. ఉగాది పచ్చడి చేసుకోవడానికి ఒక 10 నిమిషాలు నీళ్ళలో చింతపండును నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు నానిన తర్వాత ఇలా చింతపండు మొత్తాన్ని కూడా గుజ్జులా అవుతుందండి. దాన్ని పిసికి మనం రెడీగా పెట్టుకున్న బౌల్లోకి స్ట్రెయినర్తో పోసుకోవాలి. పచ్చడి కొంచెం చిక్కగా కావాలనుకునే వాళ్ళు చింతపండు పులుసును బాగా చిక్కగా పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్న బెల్లాన్ని కూడా ఇందులో వేసుకుని ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేయాలి. ఇప్పుడు వేప పువ్వుని కూడా యాడ్ చేస్తున్నాను. వేప పువ్వు వేసిన తర్వాత ఉప్పు, కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒకసారి కలుపుకొని సన్నగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకోండి. మామిడికాయ చాలామంది బంగినపల్లి వాడతారండి, మేము కూడా అదే వాడతాము. మీరు బంగినపల్లి కాకుండా వేరేదైనా యూస్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మామిడికాయ పీసెస్ కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని కూడా అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో పెట్టుకుని ముందుగా దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత నైవేద్యంగా పెట్టిన ఉగాది పచ్చడిని ముందుగా మనం స్వీకరించాలి. ఆ తరువాతే ఏదైనా తినాలి అంటారు ఈరోజు. ఇలా వీటితో పాటు కొంతమంది వేయించిన శనగపప్పు అంటే పుట్నాల పప్పు ఉంటుంది కదండి, దానిని కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసుకుంటారండి. ఈ పండుగ రోజున మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయినట్లయితే వాళ్ళ దగ్గర కూడా దీపం పెట్టి వాళ్లకు కొత్త బట్టలను పెట్టాలి. అలానే వాళ్లకు ఇష్టమైన పిండి వంటలను కూడా పెట్టాలి. ఒకవేళ వాళ్ళు ఆడవాళ్ళయి పుణ్యస్త్రీ అయితే మాత్రం వాళ్ళకి పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ కూడా పెట్టాలండి. పుణ్యస్త్రీ కాని వారికి చీర, జాకెట్ పెడతారండి. మగవాళ్ళైతే ప్యాంటు, షర్ట్, పంచకండువా ఇలా పెడతారు. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.